హలో అండి. మీలో ఎంతమంది ఈ తిన్న ఎంబడే మనకు మోషన్ లాగా వచ్చినట్టు ఉండడం కానీ, లేదంటే మోషన్ పాస్ చేయాల్సి రావడం కానీ, అంటే తిన్న ప్రతిసారి రావడము, లేదంటే కొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ పడకుండా అవి తిన్న ప్రతిసారి గ్యాస్ లాగా అవ్వటము, ఇది ఎంతమందికి ఎన్నో సఫర్ అవుతున్నారు. అండ్ చాలామంది ఏమంటే ఎన్ని రకాల టెస్టింగ్ చేసినా, ఎన్ని రకాల మందులు వాడినా తగ్గకుండా ఉంటుంది. ఇన్ కేసు మీరు ఇట్లాంటి సిమ్టమ్స్తో కనుక బాధపడుతూ ఉన్నట్టయితే ఈ వీడియో మీకోసమే. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏమంటే, ఈ మధ్యలో రీసెంట్గా ఒక మెడికల్ స్టూడెంట్ వచ్చినారు మా దగ్గరికి. సో తనకేమంటే ఒక అట్లీస్ట్ 2 years నుంచి హీ ఈజ్ లైక్ సఫరింగ్ ఫ్రమ్ దిస్ సిండ్రోమ్. దీన్ని ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అంటాం. అంటే మన గట్ అనేది మనం తిన్న ప్రతిసారి స్టార్ట్ టు రియాక్ట్ వైలెంట్లీ. దానివల్ల మనం తిన్న ప్రతిసారి కడుపు ఉబ్బరం అంటే బ్లోటింగ్ అంటాము, లేదంటే మోషన్ పాస్ చేయాల్సి రావడము. దీనివల్ల ఏమంటే దూరం లైక్ జర్నీలు చేయలేరు, లేదంటే ఎక్కడ బయటకు వెళ్ళినా ఇబ్బందికరంగా ఉంటుంది, తినడానికి ఇబ్బంది. ఇవన్నీ దీని యొక్క లక్షణాలు. అయితే దీంట్లో మనం గమనించాల్సింది ఏమంటే, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది బవల్ యొక్క ఇష్యూ కాదు, అంటే మన గట్ యొక్క ప్రాబ్లం కాదు, అది మన బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూ. ఏంటి గట్కి బ్రెయిన్కి సంబంధం ఏంటని అనుకుంటున్నారా? మన గట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సెకండ్ బ్రెయిన్ అంటాం. మనకు ఏదైతే ప్రైమరీ బ్రెయిన్, ఇది సెకండ్ బ్రెయిన్ అనేది మన గట్లో ఉంటుంది. ఎందుకంటే మన గట్ ఏదైతే మన పేగులు, మన లైక్ జీర్ణ వ్యవస్థ ఉంటుందో, ఇది మనకు బ్రెయిన్లో ఆల్మోస్ట్ సిమిలర్ సార్ట్ ఆఫ్ కెమికల్స్, అంటే సెరటోనిన్ కానీ డోపమిన్ కానీ ఆల్మోస్ట్ సిమిలర్గానే ఉంటాయి. మన ఆలోచన అనేది మన యొక్క గట్ యొక్క మొటిలిటీని ప్రభావితం చేస్తుంది. అదేవిధంగా మనం ఏం తింటున్నామో, మన గట్ ఎట్లా ఉంటుంది, మన గట్ హెల్త్ అనేది మన యొక్క మెంటల్ హెల్త్ని కూడా ప్రభావితం చేస్తుంది. ఎందుకంటే దిస్ ఈజ్ ఏ బై డైరెక్షనల్ థింగ్ అనమాట. వేగస్ నర్వ్ అని ఉంటుంది, అది గట్ నుంచి బ్రెయిన్కి సిగ్నల్స్ పంపిస్తుంది, అంటే మన బ్రెయిన్ నుంచి మన గట్కి సిగ్నల్స్ పంపిస్తుంది. అయితే ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది ఎందుకు వస్తుంది? ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ రావడానికి మెయిన్ కారణం ఏమంటే యాంగ్జైటీ. ఇది జనరల్గా ఎవరైతే చాలా ఎక్కువగా వర్క్ చేస్తుంటారో, అంటే హై ఫంక్షనింగ్ పీపుల్, లేదంటే కొంతమందిలో చిన్న వాటికి భయం, ఆందోళన మరీ ఎక్కువగా ఉంటుందో, త్వరగా ఎవరైతే పనిలో లెక్క కైండ్ ఆఫ్ చేద్దాం అనుకుంటారో, ఎవరైతే నైట్ షిఫ్ట్స్ చేస్తారో, యాంగ్జైటీ ఎవరికైతే ఉంటుందో వాళ్ళల్లో ఇట్లాంటి ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ అనేది చాలా కామన్గా చూస్తాం. అయితే ఇట్లాంటి వాళ్ళు పేషెంట్స్ ఏమంటే ఫస్ట్ గట్ ప్రాబ్లం అనుకొని మల్టిపుల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ దగ్గర కానీ లైక్ సర్జన్ దగ్గర కానీ వెళ్తారు. దే డూ ఆల్ ద టెస్టింగ్, ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, ఈ మన హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్ గురించి మందులు వాడతారు. అన్నీ చేసినా కూడా మనకు సిమ్టమ్స్ అనేవి తగ్గవు. సో దీనికి వచ్చేసి మనకు మెయిన్ ఏమంటే, మనకు బ్రెయిన్లో కానీ గట్లో కానీ మనకు సెరటోనిన్ లెవెల్స్ తగ్గుతాయి. సో దీన్ని తగ్గించుకోవడం ఎట్లా? దీన్ని తగ్గించుకోవాలంటే ఫస్ట్ మనకు యాంగ్జైటీ తగ్గాలి. సో లైక్ జనరల్గా మా దగ్గరకు వచ్చినప్పుడు వీ డూ ఆల్ ది ఎవాల్యుయేషన్స్, సైకలాజికల్ ఎవాల్యుయేషన్స్. ఏమైనా ట్రామా ఉందా, ఈవెన్ అంటే చిన్నప్పుడు ఏమైనా అబ్యూజ్ అవ్వడము, లేదంటే వేరే ఫ్యామిలీ ఇష్యూస్ పరంగా ట్రామా ఉండడము, ఫినాన్షియల్ బర్డెన్స్ ఉండడము, ఇట్లాంటివి కూడా మనకు యాంగ్జైటీని పెంచుతాయి జనరల్గా. సో ఇవన్నిటిని మనం ఎవాల్యుయేట్ చేసుకొని అవసరాన్ని బట్టి ఎస్ఎస్ఆర్ఎస్ ఇస్తాము. ఏవైతే మనం యాంగ్జైటీకి వాడతామో అట్లాంటి మెడికేషన్ ఇస్తాము. దీంతో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా మీరు కరెక్ట్గా నోట్ చేసుకోండి. మీరు కనుక దీన్ని ఫాలో అయితే మీకు చాలా వరకు మందులు లేకుండా కూడా మనము ఐబిఎస్ని కొంతవరకు తగ్గించుకోవచ్చు. దాంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యువర్ డైటరీ ప్యాటర్న్స్. ఎవరైతే యాంగ్షియస్గా ఉంటారో దే టెండ్ టు ఈట్ వెరీ ఫాస్ట్. ఈ ఫాస్ట్ తినడం వల్ల ఏమంటే మనకు నోట్లోనే చాలా వరకు మనకు వాట్ వి సే డైజెషన్ అనేది కంప్లీట్ అవ్వాలి. ఫాస్ట్గా తినడం వల్ల ఏమంటే అన్డైజెస్టెడ్ ఫుడ్ అనేది మనకు గట్లోకి రీచ్ అయిపోవడం వల్ల గట్ పైన వెయిట్ ఎక్కువ పడుతుంది. సో లైక్ వెన్ ఎవర్ యూ ఈట్ చాలా స్లోగా తినండి, మల్టిపుల్ టైమ్స్ చూజ్ చేయండి. అండ్ యువర్ డైట్లో యాజ్ యూజువల్ మనకు ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉండాలి. ఈ లైక్ జంక్ కానీ ఆయిల్ ఫుడ్స్ కానీ టూ మచ్ ఆఫ్ నాన్ వెజిటేరియన్ ఫుడ్ కానీ ఎస్పెషలీ లేట్ నైట్స్ తినకుండా మట్టుకు ఉండండి. అండ్ ఆల్సో యువర్ లైక్ వాటర్ ఇంటేక్. వెన్ ఎవర్ యూ ఈట్ ఇన్ ద నైట్స్, అంటే నైట్లో తినేది ఏదైనా సరే ట్రై టు ఈట్ ఎర్లీ, బిఫోర్ లైక్ 7 o'clock కానీ 7:30 లోపు కానీ తినడానికి ట్రై చేయండి. అండ్ ట్రై టు ఈట్ లెస్. రాత్రి ఫుడ్ కొంచెం తక్కువ తినడానికి ట్రై చేయండి. దీంతో పాటు డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్, అంటే మనకు ఏదైతే రిలాక్సింగ్ టెక్నిక్స్ ఉంటాయో డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ ఒకటి. ఫిజికల్ యాక్టివిటీ ఖచ్చితంగా పెట్టుకోవాలి. అండ్ యువర్ విటమిన్ డి ఆల్సో ప్లేస్ ఏ మేజర్ రోల్. సో ఖచ్చితంగా రెగ్యులర్గా సన్లైట్లో ఉండేలాగా ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ రష్ లేకుండా చూసుకోవాలి. మెయిన్గా ఏమంటే, అంటే వాట్ ఎవర్ యూ డూ అన్ని కొంచెం లైక్ స్లోగా చేసుకుంటే మన గట్ అనేది అంత ఎక్కువ రియాక్ట్ అవ్వదు. మీరు కనుక గమనిస్తే పర్సన్స్ విత్ ఐబిఎస్ ఎప్పుడైతే మనకు పనులు ఎక్కువ ఉండి టెన్షన్ ఎక్కువ ఉంటుందో అప్పుడు గట్ సిమ్టమ్స్ పెరుగుతాయి. వెన్ ఎవర్ యువర్ రిలాక్స్డ్ అనే పర్టికులర్ డే, ఏదైనా హాలిడే ఉంది, ఆ రోజు యువర్ గట్ సిమ్టమ్స్ అనేవి తగ్గుతాయి. సో లైక్ దీని ప్రకారం ఏమంటే ఎక్కువ బర్డెన్ మనకు లేకుండా చూసుకోవాలి. ఇంకొకటి ఇంటెన్షనల్ బోర్డమ్ అంటాం. అంటే ప్రతిసారి మన బ్రెయిన్ స్టిమ్యులేషన్ చేయకుండా కావాలని పొద్దున ఒక 1/2 hour కానీ సాయంత్రం ఒక 1/2 hour కానీ ఏ పని చేయకుండా కూర్చోండి. అంటే జస్ట్ ట్రై టు అబ్జర్వ్ యువర్ థాట్స్,
జస్ట్ ట్రై టు అబ్జర్వ్ యువర్ గట్ యొక్క మొటిలిటీ. ఇవన్నీ చేసుకుంటే చాలా వరకు తగ్గిపోతుంది. ఇన్ కేస్ ఇఫ్ యూ వాంట్ ఎనీ మెడికల్ హెల్ప్ యూ కెన్ ఆల్వేస్ కమ్ ఫర్ కన్సల్టేషన్. ఇంకా కూడా ఏమైనా కైండ్ ఆఫ్ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఐ విల్ బీ హ్యాపీ టు రిప్లై. థ్యాంక్ యూ.